ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. దేవానికే వందనాలు ప్రభా. రాజుల రాజా, ప్రభుల ప్రభా, దేవుళ్ళకు దేవుడు అయిన దేవానికే వందనాలు యేసయ్యా. ఎంతోమంది నిందలు అవమానాలతో బాధపడుతున్నారు. వారందరి కోసం దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూసి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా. ఎందుకంటే దేవుడంట మన నిర్దోషత్వాన్ని చూస్తాడంటండి. అంటే మనం ఏం చేసేది ప్రతిదీ దేవుడు చూస్తాడు. ఓకేనా. 139వ కీర్తనలో కూడా దేవుడు ఏమంటాడంటే, నువ్వు కూర్చుండుట, నేను నిలబడుట, నువ్వు పడుకొనుట ప్రతిదీ నేను చూస్తున్నాను అంటాడు. ఆఖరికి నువ్వు సముద్రంలోకి వెళ్ళినా, సముద్ర జలాల్లోకి వెళ్ళినా కానీ నేను అక్కడ కూడా నేనే ఉన్నాను, అక్కడ కూడా నేను చూస్తున్నాను అంటున్నాడు దేవుడు. అంటే కొంతమంది అనుకోవచ్చు, దేవుడు నన్ను చూస్తున్నాడా, నేనేం మాట్లాడినా ఏం కాదు అని అనుకోవచ్చు. కానీ దేవుడు మాత్రం ప్రతిదీ చూస్తున్నాడు. ఆయన అంట కొంతమంది అంటే విన్నాను నేను, ఆకాశం అంట ఆయనకి సీసీ కెమెరా అంట. ఇప్పుడు మనకి కెమెరాలు కనపడతా ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏం జరిగినా కానీ అబ్జర్వ్ చేయటానికి, దొంగలు వస్తున్నారా, ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారని చూడటానికి ఇప్పుడు ప్రతి సిటీలో కానీ, విలేజెస్లో కానీ మనం చూస్తూ ఉన్నాం. కెమెరాస్ కనపడుతున్నాయి అక్కడ. అదేవిధంగా అంట దేవుడు అంటే ఆకాశాన్ని ఒక కెమెరాగా చేశాడంట. ఓకేనా. అంటే ఆకాశం నుండి ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వేం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ప్రతిదీ దేవుడు చూస్తున్నాడంటండి. హల్లెలూయా. అందుకోసం మీరు అనుకోవచ్చు, దేవుడు ఏం చేస్తాడు, నన్ను ఏం చూస్తాడు దేవుడు, నేను ఏం చేసినా పర్వాలేదు, నేను ఏం మాట్లాడినా పర్వాలేదు, నేను తప్పు మాట్లాడినా పర్వాలేదు, నేను ఏదైనా మాట్లాడతా, నాకు హక్కు ఉంది అని అనుకోవచ్చు. చాలామంది అలా అనుకోవచ్చు. కానీ దేవుడు మాత్రం చూస్తూనే ఉంటాడు. ఆయన సర్వశక్తిమంతుడు, రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, గొప్ప దేవుడు ఆయన, చూస్తున్న దేవుడు, యెహోవా ఈరే ఆయన. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందుకోసమే ఎంతమంది నిందలున్నా, అవమానాలున్నా, బాధలున్నా, వేదనలున్నా ప్రతిదీ ఆయన తీరుస్తాడండి. హల్లెలూయా. తప్పనిసరిగా తీరుస్తాడండి. ఎప్పుడైతే నువ్వు ఆయన్ని ఆనుకొని ఉంటావో, ఎప్పుడైతే ఆయనతో ఉంటావో ప్రతిదీ కూడా ఆయన తీసేస్తాడండి. హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఏమంటాడు, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగ్గా చేయును. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన దీపాన్ని వెలిగిస్తాడంటండి. హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మహోన్నతుడు అయిన దేవా, మన కళ్ళని దేవుడు వెలుగ్గా చేశాడు, ప్రతిదీ చూడటానికి వెలుగుగా చేశాడనమాట. అదేవిధంగా దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయనంట ప్రతిదీ చీకటి నుండి, ఎంతమంది అయితే చీకట్లో బ్రతుకుతున్నారు, ఎంతమంది అయితే వెలుగు దగ్గరికి రాకోకుండా ఉన్నారో వారందరినీ దేవుడు వెలుగులోకి తీసుకొని వస్తాడు. తప్పనిసరిగా దేవుడు తీసుకొని వస్తాడు, వారందరికీ వెలుగునిస్తాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చీకటి నుండి వెలుగులోనికి దేవుడు తీసుకొని వస్తాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రతిదీ చూస్తున్న దేవుడు కాబట్టి ప్రతిదీ వింటాడండి. ఆయనకి చెవులు ఉన్నాయి వినటానికి. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ ఫాదర్. ఎంతమంది అయితే అవమానాలు, నిందలతోటి బాధపడుతున్నారు, వేదనలతో బాధపడుతున్నారు, రోగంతో బాధపడుతున్నారు, వారందరికీ విడుదలని దేవుడిస్తాడు తప్పనిసరిగా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభువా, ఎంతోమంది అవమానాలతో తండ్రి ప్రభా, ఎంతోమంది వేదనతో బాధపడుతున్నారు తండ్రి. వారు ఎవరు బాధపడుతున్నారో ప్రతిదీ చూస్తున్న దేవుడు తండ్రి ప్రభా. ఎంతమంది అయితే బాధల్లో ఉన్నారో తండ్రి ప్రభా, వారందరిని దర్శించండి పరిశుద్ధాత్మదేవ. దర్శించండి ప్రభా, దర్శించండి ప్రభా. దర్శించి వారందరినీ చీకటి నుండి వెలుగులోనికి తీసుకొని రండి ప్రభా. తండ్రి ప్రభా, అనారోగ్యం నుండి ఆరోగ్యంలోకి తీసుకొని రండి పరిశుద్ధాత్మదేవ. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికే వందనాలు. హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ ఫాదర్. అవమానానికి ప్రత్యేక ఘనతనిస్తానని చెప్పావు తండ్రి ప్రభా. ఎంతమంది అయితే అవమానంగా బ్రతుకుతున్నారో తండ్రి ప్రభా, వారందరికీ ఘనతను దయచేసే దేవుడు తండ్రి ప్రభా.
తండ్రి ప్రభ మహోన్నతుడు అయిన దేవ, వేటగాని ఊరిలో నుండి తండ్రి ప్రభ తప్పించే దేవుడు తండ్రి ప్రభ. ఓ రేఖే మాంద్ర హత్రో లోరో బ్రోకోరి షేకే మకందరాలారబ్ర. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎంతమంది అయితే దురాత్మలు సమూహాలతో బాధపడుతున్నారో తండ్రి, చాతబడులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, అపవిత్రాత్మలతో బాధపడుతున్నారు ప్రభ. వారందరి మీదకి నీ దహించు అగ్ని దిగి ప్రతి చాతబడి శక్తుల్ని, అంధకార శక్తుల్ని, చీకటి శక్తుల్ని, అపవిత్రాత్మల్ని యేసు రక్తంతో కాల్చివేస్తున్నాను తండ్రి ప్రభు మహోన్నతుడు అయిన దేవ. రేకే మాంద్ర హాతురో లోరో బ్రోకోరి షకే మకాందరాల. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు. ప్రతి ఒక్కరిని మీరు వెలుగులోకి తీసుకొని వస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. ప్రతి శాతబడి శక్తుల్ని మీరు కాల్చివేస్తున్నందుకు నీకు వందనాలు. అంధకార శక్తుల్ని మీరు కాల్చివేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. ఎంతమంది అయితే తండ్రి ప్రభు అంధకారంలో ఉన్నారో తండ్రి ప్రభు, వారందరినీ వెలుగులోకి మీరు తీసుకొని వస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. జ్ఞానాన్ని దయచేయండి ప్రభు తండ్రి ప్రభు. భార్యాభర్తల మధ్య సమాధానాన్ని దయచేయండి ప్రభు. మహోన్నతుడైన జ్ఞానాన్ని కలిగి జీవించడానికి సహాయం దయచేయండి ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.